చివరిగా ఒక ప్రశ్న, ఇవాళ ఓరుగల్ వరంగల్లో బీఆర్ఎస్ నేతలు సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్కు కౌంటర్గా ఇవాళ వాళ్ళు ఒక సభను పెట్టిరు, వేదికను పెట్టిరు. మొక్కజొన్నలు కావచ్చు, ఏదైతే ఒడ్లు కావచ్చు సకాలంలో కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కరోజు డెడ్ లైన్ ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ దోచుకుంటున్నారు, ఢిల్లీకి మూటలు పంపిస్తా ఉన్నారు, సో ఈ అవినీతి సర్కార్ను గద్దె దించుతామని కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఏం కామెంట్ చేస్తారు ఈ వరంగల్ సభ మీద, కేటీఆర్ వ్యాఖ్యల మీద? ఆ పొలిటికల్ డ్రామా అయిన గురించి మనం ఎందుకు మాట్లాడుతాం మీకు ఎక్కువ, ఎందుకంటే అది అయిపోయి ముగిసిపోయినటువంటి అధ్యయనం. ఎందుకనంటే 2014 వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం అధికారంలోకి వచ్చినాక మంచిగా పల్లెంలో ఆర్థికంగా మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఇస్తే ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. శ్రీశైలం చేసిండ్రా? చేయలే. నువ్వు పోను 2014 ఇమీడియట్గా రాగానే రైతు బంధుని గిట్ట మొదలుపెట్టినావా? పెట్టలే. 2018 తర్వాత కదా నువ్వు మొదలుపెట్టింది, అవునా? ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 10 ఏళ్ళు అధికారం ఉంటే, 9.5 ఏళ్ళు ఉంటే మీ మొఖాలకి కనీసం రుణమాఫీలు చేయలేనటువంటి పరిస్థితి మీది. ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము ఎన్ని ఇచ్చినామా పైసలు? ఇంకా ఆ మాట అంటే అక్షరాల మీకు చదివి చెప్పాలని అంటే 25,40,392 మంది రైతులకి 20,625 కోట్ల రూపాయలు ఏకకాలంలో మనం రైతులకి రుణమాఫీ మనం చేసినాము. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒకసారి చేసినటువంటివి మీ 10 ఏళ్ళు కలిసి రుణమాఫీ చేసింది లెక్క పెట్టుర్రు. అసలు ఇచ్చిండ్రా? ఆ లెక్క ప్రకారం పెడితే 2014 హామీ ఇచ్చి మాట తప్పినందుకు 2,630 కోట్ల రూపాయలు మిత్తిల మీదకే పోయినాయి పైసలు. అంటే జనాలకి చేయకుండా ఉన్నందుకు వాళ్ళకి మిత్తిలు పెరిగినాయి. మళ్ళీ వచ్చి ఏదో మాఫీ అయినాడు, ఆ మిత్తిల వరకే మాఫీ అయింది, రుణం మాఫీ కాలే. అది మళ్ళీ అట్లనే పెండింగ్ ఉంది. మళ్ళీ 2018కి వచ్చేసరికి ఆడంతే 8,515 కోట్ల రూపాయలు మిత్తిలే అయినాయి. మళ్ళీ దాని మాఫీ చేసి రుణమాఫీ ఏడైంది? కేవలం మిత్తి మాఫీ అయిందని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా చాలామంది చెప్పినాం. ఇది ఇట్లుంటే రైతు భరోసా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో మనం సర్దుకుంటాం. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల లెక్క రైతులు అర్థం చేసుకుంటారు. మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా సొంతలతో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటామని 15,000 అన్నప్పటికి కూడా 12,000 చేసుకుందాం ఇప్పటికైతే, మళ్ళీ కొంచెం మెరుగుపడ్డ తర్వాత పెంచుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు 12,000 రూపాయలు రైతు భరోసా తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పటివరకు రైతు భరోసా కిందనే 30,500 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద మనం ఇచ్చినాం. ఈ అంశం ఇట్లుంటే పంట నష్టపరిహారం ఆ 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే ఏ రోజన్నా ఎక్కడనన్నా నష్టపరిహారం కింద, పంట నష్టపరిహారం కింద పైసలు ఇచ్చినటువంటి మొక్కలేనా? కనీసం రైతులు చచ్చిపోతే పోయి పలకరించినటువంటి పాపాన పోయినరా? అట్లాంటి వాళ్ళు, రైతులని మోసం చేసినటువంటి వాళ్ళు, వరి కుప్పల మీద రైతులు చచ్చిపోతే కనీసం చూడనటువంటి వాళ్ళు, ఉల్టా వరేస్తే ఉరి అనేటటువంటి వాళ్ళు, ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి పరిమితి దాటి గిట్టుబాటు ధర ఇవ్వనటువంటి వాళ్ళు మిగతా పంటలను లెక్కలు కూడా తీసుకోలే. మనం వచ్చిన తర్వాత సోయా కానీ లేకపోతే పెసలు కానీ ఇవన్నీ మనం ఇచ్చినాం. ఇవన్నీ మనం చేస్తున్నటువంటివి. ఇవే అంశాలు మాట్లాడకుండా వాళ్ళు ఏదో పొడి చేసినాము, మేమేదో కట్టలు కట్టేసేసినాము, గతంలో చాలా బాగుండే ఇప్పుడు బాగాలేదంటే ఏం బాగుండే చెప్పు. నిన్నగాక మొన్న నువ్వేం తిన్నావు శ్రీశైలం అంటే నీకు యాదుకుండదు కాబట్టి జనాలు మొత్తం మర్చిపోయారు. మనదంతా గోల్డెన్ ఎరా ఉండే, ఇప్పుడు వచ్చిన తర్వాత రోల్డ్ గోల్డ్ అయింది అనేటటువంటి విధంగా ఏదో వాళ్ళు ఏదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఇట్లుంటే ఇంకోటి ఏంది, రైతు కమిషన్ అల్లు ఉన్నప్పుడు ఉందా? నకిలీ విత్తనాలని మనము తొలగించాలి మార్కెట్లకించి. ఎట్టి పరిస్థితులలో డ్రగ్స్ మీద ఎట్లయితే మనం ఉక్కుపాదం మోపుతున్నామో నకిలీ విత్తనాల మీద కూడా మోపాలని చెప్పి కార్యాచరణ వాళ్ళు ఉన్నప్పుడు కనీసం చర్చ జరిగిందా? ఒక మీటింగ్ చూపెట్టు. మనం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో మనం చేసినాం. ఈరోజు తాలు తరుగు పేరు మీద దోసుక తిన్నటువంటి దొంగలు ఈరోజు సభలు పెట్టి, పెద్ద పెద్ద సభలు పెట్టి, ఈరోజు మేము రైతుల కోసమే ఉన్నామనంటే ఒక పక్క తాలు తరుగు పేరుతోటి దోసుక తిన్నారు. ఆ వేసేటటువంటి పైసలు కూడా నెల రోజుల దాకా వేయనటువంటి పరిస్థితి. ఈరోజు పైసలు సకాలంలో పడుతున్నాయా లేదా? ఒరేసే ఊరు అన్నటువంటి వాళ్ళకి సన్నబియ్యం వేసి 500 బోనస్ అన్నటువంటి వాళ్ళకి తేడా లేదా? సన్నబియ్యం నీ మనమడు నా మనమడు ఒకటే తిందామని 10 ఏళ్ళు నోట్లో మనుగొట్టినావు. కానీ మనం వచ్చిన తర్వాత సన్నబియ్యం తెలంగాణ ఆకాంక్షల భాగం కాబట్టి ప్రతి పేదోడు కూడా సన్నబియ్యం తినాలని చెప్పి సన్నబియ్యం మీద మన 500 రూపాయలు బోనస్ మనం ఇచ్చినాం. ఇట్లా అనేక రకాలుగా మనం చేసుకుంటూ పోతే రైతుల పేరు మీద కాళేశ్వరం కట్టి 1,47,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు చేసి అది ఒక సుక్క నీళ్ళు తోడకుండా నువ్వు చేసినటువంటి గొప్ప పని, నువ్వు చెప్పుకునేటటువంటి గొప్ప పని. ఈరోజు మరి సుక్క నీళ్ళు తోడకపోయినా కూడా రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి ఈరోజు మనకు జరుగుతుంది అని అంటే అది అధికారం లేకపోతే పాలకులు చేసేటటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి వ్యవహారం. ఒక్క అంశం కాదు, చాలా అంశాల మీద కూడా వాళ్ళకి ఏం ముఖం ఉందని చెప్పేసి గతంలో చేసింది ఇప్పుడు మేము చేయలేనిది ఏదైనా ఉంటే మీరు చెప్పుంటే ఇదే అడిగి నెక్స్ట్ టైం అన్న పంట నష్ట పరిహారం గిట్ట మీరు ఇచ్చిండ్రా,
రైతు భరోసా గిట్ట మీరు ఇట్లా 12,000 పెంచి ఇచ్చిర్రా, తాళతరుగు లేకుండా కూడా ఈరోజు తీసుకున్నట్టు గిట్ట గతంలో తీసుకుర్రా, లేకపోతే పైసలు ఇమీడియట్గా పైసలు వాళ్ళకి 48 గంటల నుంచి 30 ఇంకొక రోజు అవతలకి గిట్ట మీరు చేసిండ్రా? ఏవి చేయలే. మీరు ఎట్లా గొప్పోళ్ళు? ఒకటేసారి ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ అని వాళ్ళు చేసిండ్రు, మీరు గిట్ట చేసిండ్రా? అడగరాదు ఒకసారి. మనకంటే బెటర్ ఉంటే నీ సభ మంచిగా కావాలి, మనకంటే లేకపోతే అందుకనే పైసలు తెచ్చి జనాలను తెచ్చుకునే పరిస్థితికి వచ్చిండ్రు. అందులో ఇంకోటి హరీష్ రావు వస్తలేడంట, అదేందో అడుగు. రైట్, ఇది మొత్తం మీద సో అధికార కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 2 అంశాలు, ఒకటి కొండా సూర్యకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి హైడ్రా 2 నాలుకల ధోరణి వ్యవహరిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్ కావచ్చు, ఈ 2 మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. చూద్దాం మరి దీనికి ఏమైనా రెస్పాండ్ అవుతారా ప్రతిపక్షాలు, లేకపోతే మౌనం పాటిస్తారనేది. కెమెరా పర్సన్ ఠాగూర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.